పిల్లలు కనాలంటే తప్ప, నీకు ఆ ఆర్థిక స్తోమత ఉంటే తప్ప, నీకు ఆ పేషెన్స్ ఉంటే తప్ప పిల్లల్ని కనద్దు. వెళ్లే కొద్దీ నీకు టైం ఉండదు, ఒకరు సంపాదించే డబ్బులు సరిపోదు. అండ్ పిల్లలు అనే వాళ్ళకి నువ్వు అటెన్షన్ ఇవ్వకపోతే నువ్వు ఒక జనరేషన్ ని, నాకు లాస్ట్ 10 years గా వచ్చే పుట్టిన పిల్లలకి నాకు చాలా బాధ అనిపిస్తుంది. బికాస్ వాళ్ళందరూ ఐప్యాడ్స్ తో పెరుగుతున్నారు కాబట్టి బ్రెయిన్ సెల్స్ సరిగ్గా పనిచేయవు. సో యూర్ క్రియేటింగ్ అ డమ్ కల్చర్, అ డమ్ లాట్ ఆఫ్ చిల్డ్రన్. బికాస్ పక్కింటోడు ఏదో అనుకుంటాడు, మీ అత్తగారు ఏదో అంటారు, నీ పలానా వాళ్ళు ఏదో అంటారు, నీ ఉమెన్ హుడ్ విల్ నాట్ బి సాటిస్ఫైడ్ ఇఫ్ యూ డిడ్ంట్ హ్యావ్ అ చైల్డ్. ప్రాక్టికల్ ఇష్యూస్ ఎవరు చెప్పరు. బిడ్డ కనేంత వరకు, కన్నాక ఆల్ ద బెస్ట్ అనుకుంటే ఎవరి బాటిని వాడు వెళ్ళిపోతారు, ఎవరు కూర్చొని చేయరు. మా అమ్మ ఎంత గిల్టీ ట్రిప్ చేస్తుంది తెలుసా నాకు, ఇంతే మళ్ళీ ఊరికి వెళ్తున్నావా, మళ్ళీ ఏంది అసలు ఎస్ఐ నా తెలీదా, నా కూతుర్ని ఎలా చూసుకోవాలో, దానికి సేఫ్ గా ఉందా, ప్రొటెక్టెడ్ గా ఉందా, ఎవరైనా ఉన్నారా లేదో. అవునా ఏంటి అంత పెద్ద స్కెడ్యూలా? ఏం మీ ఆయన్ని అడుగుతావా నువ్వు? ఆ ప్రశ్న అడగవు కదా. నా విష్ణుని అడుగుతావు, నువ్వు మనోజ్ని అడుగుతావా, నన్ను మటుకు ఎందుకు అడుగుతావు? నీకు అంత కష్టం ఉంటే నువ్వు వచ్చి ఉండు నా షూటింగ్ అప్పుడు.